గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి తక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది కాంగ్రెస్. కేవలం 326 సీట్లలోనే బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్ ఎందుకు సీట్లు తగ్గించుకుంది? జీవన్ మరణం 10 ఏళ్లుగా అధికారానికి దూరమై తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. చాలా రాష్ట్రాల్లో అధికారంలో లేదు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో మాత్రమే పవర్లో ఉంది. జార్ఖండ్, తమిళనాడులో అధికార పార్టీలకు భాగస్వామి. ఇలాంటి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ కు డూ ఆర్ డైగా మారాయి. అందుకే త్యాగమూర్తిగా మారింది. చాలా రాష్ట్రాల్లో మిత్రపక్షాలకు ఎక్కువ సీట్లిచ్చి తాను నామమాత్రంగా తీసుకుంది. కేవలం 326 స్థానాల్లో బరిలోకి దిగింది. తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, నాగాలాండ్తో పాటు 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే పూర్తి స్థాయిలో పోటీ చేస్తోంది కాంగ్రెస్. మిగిలిన రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో సీట్లు షేర్ చేసుకుంది. 2004 లోక్సభ ఎన్నికల్లో 417 స్థానాల్లో పోటీ చేసింది కాంగ్రెస్. అప్పటి వరకు ఇదే అతి తక్కువ. ఇప్పుడు అంతకంటే తక్కువ సీట్లకే పరిమితమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బలమైన ఎన్డీఏను ఎదుర్కోవాలంటే ఓట్లు చీలకూడదని భావిస్తున్న కాంగ్రెస్ మిత్రపక్షాలు బలంగా ఉన్న చోట వాటికే ఆ స్థానాలను కేటాయించింది. పొత్తు ధర్మంలో భాగంగా భారీగా స్థానాలను వాటికిచ్చేసింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడుల్లో మొత్తంగా 207 లోక్సభ స్థానాలున్నాయి. అయితే 207 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తున్న స్థానాలు కేవలం 52 మాత్రమే. ఇండియా కూటమిలో భాగమైన ఎస్పీ, ఆర్జేడీ, శివసేన, ఎన్సీపీ, డీఎంకేలకు స్థానాలు వదులుకుంది కాంగ్రెస్. గుజరాత్, హర్యానాలో ఆమ్ ఆద్మీతో కలిసి పోటీ చేస్తోంది. అయితే పంజాబ్లో మాత్రం అదే పార్టీని ఢీకొడుతోంది. పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లలో వామపక్షాలతో పొత్తు పెట్టుకుంది. అదే సమయంలో కేరళలో లెఫ్ట్తో తలపడుతోంది కాంగ్రెస్. ఒడిశాలో ఒక స్థానాన్ని మిత్రపక్షాలకిచ్చి 20 స్థానాల్లో పోటీ చేస్తోంది. తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానాల్లో భారతీయ జనతా పార్టీకి బలమైన పోటీనిస్తోంది కాంగ్రెస్. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలో మాత్రం కాంగ్రెస్, దాని ఇండియా కూటమి పక్షాలు అంత టగ్ ఆఫ్ వార్ పోటీని ఇవ్వడం లేదు. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లోనూ హస్తం పార్టీ కాస్త బలహీనంగానే కనిపిస్తోంది. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లోని మొత్తం 25 స్థానాల్లో బీజేపీని ఢీ అంటే ఢీ అనేంతగా లేదు కాంగ్రెస్. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో బీజేపీకి అక్కడి ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బలంగా లేదు. ఇలా కొన్ని రాష్ట్రాల్లో బలంగా, మరికొన్ని రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ బలంగా ఉన్న చోట తాను, మిగతా చోట్ల మిత్రపక్షాలకు స్థానాలిచ్చింది. అందుకే అతి తక్కువ సీట్లలో పోటీ చేస్తోంది కాంగ్రెస్. కేవలం 326 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇంత తక్కువ స్థాయిలో కాంగ్రెస్ ఎప్పుడూ పోటీ చెయ్యలేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.